కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దురంధర్ బ్లాక్ బస్టర్స్ తో అందనంత ఎత్తుకు ఎదిగిన రణ్వీర్ సింగ్ పై నిషేధం ఎందుకు విధించారు? ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ నిర్ణయం తీసుకున్నా రణ్వీర్ హిందీలో కనిపించకూడదని బాలీవుడ్ పెద్దలు వెనక నుండి బ్యాన్ కథని నడిపించారా? రణ్వీర్ ఇక హిందీ సినిమాల్లో నటించలేరా? హ్యావ్ ఎ లుక్. డాన్ 3లో రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ధురంధర్ రిలీజ్ కంటే ముందే రణ్వీర్, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని టాక్ వచ్చింది. రణ్వీర్ తప్పుకోవడంతో తమకు 45 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటూ ఫర్హాన్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ని ఆశ్రయించాడు. ఫెడరేషన్ రణ్వీర్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాకపోయినా ఫెడరేషన్ కు అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్స్ రణ్వీర్ తో కలిసి వర్క్ చేయడం కుదరదు. బాలీవుడ్ చాలా వరకు ఈ ఫెడరేషన్ వర్గాలపై ఆధారపడడంతో హీరో నటిస్తున్న సినిమాలపై ప్రభావం చూపనుంది. ఫెడరేషన్ తనపై విధించిన నిషేధంపై రణ్వీర్ స్పందించడానికి ఇష్టపడడం లేదు. ఈ నిషేధం వెనకాల బాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు ఉన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. ధురంధర్ 2 బాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇండియా వైడ్ ధురంధర్ 2ను ప్రేక్షకులు ఆదరించారు. ఇంత ఘన విజయం సాధించిన బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శక నిర్మాతల నుంచి ఏమాత్రం రెస్పాన్స్ రాలేదు. రణ్వీర్ టాప్ ప్లేస్ కు చేరాడన్న అక్కస్తోనే బాలీవుడ్ లోకి కొందరు నిషేధం అంటూ ప్రతీకారం తీర్చుకున్నారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఫెడరేషన్ బ్యాన్ విధించిన మరుసటి రోజే రణ్వీర్ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నాడు. గత ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రణ్వీర్ కాంతారలోని పంజుర్లీ హావభావాలను ఇమిటేట్ చేయడం వివాదమైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా కన్నడీగులకు క్షమాపణలు చెప్పాడు రణ్వీర్. రణ్వీర్ క్షమాపణలో నిజాయితీ లేదంటూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. రణ్వీర్ క్షమాపణలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రాయశ్చిత్తంగా 4 వారాల్లోగా మైసూర్ చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించింది. గడువు పూర్తవుతున్న టైంలో రణ్వీర్ ఆలయాన్ని సందర్శించుకున్నాడు.